హలో క్లాస్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటి? 900 అండ్ 270 హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకే. కానీ ఎలా కనుక్కోవాలి? యూక్లిడ్స్ ఆల్గోరిథం వాడి. అండ్ నేను మీకు యూక్లిడ్స్ ఆల్గోరిథం ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ యూక్లిడ్స్ ఆల్గోరిథం హైలైట్స్ నేను సైడ్కి రాస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి అసలు యూక్లిడ్స్ ఆల్గోరిథం ఏంటి అని. మీకు గుర్తుందని అనుకుంటున్నాను, ఇందాకే చెప్పాను కాబట్టి. A = PQ + R. కానీ 3 కండిషన్స్ కూడా ఉన్నాయి కదా. ఏంటది? ఫస్ట్ కండిషన్ ఏమో A ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ B. అండ్ అలాగే సెకండ్ కండిషన్ ఏంటి? రిమైండర్ అనేది Rకి Bకి మధ్యలో ఉంటుంది. మూడో కండిషన్ ఏంటి? ఇది కండిషన్ అని కాదు, వెన్ R ఈజ్ 0 B బికమ్స్ హెచ్సిఎఫ్ అని. ఓకేనా? సో 900 270లో A ఏది? A 900, B అనేది 270, అంతే కదా. సో ఇప్పుడు నార్మల్గా 270 × 900 ఇది యాక్చువల్గా చేయాల్సిన అవసరం లేదు సొల్యూషన్లో, కానీ నేను మీకు ఎందుకు చేసి చూపిస్తున్నాను ఇలాగా అంటే మీకు ఈజీ అవుతుందని. సో ఇదేమవుతుంది ఇప్పుడు? 270 3s 810. సో రిమైండర్ ఎంత మిగిలింది? 90. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ రాస్తున్నాను. ఏంటి? 900 ఈజ్ = 270 × 3 + 90, అంతే కదా. ఇక్కడ రిమైండర్ అనేది 90, అంతే కదా. ఇప్పుడు మీరు దీన్ని కంపేర్ చేసి చూడండి. A ఈజ్ = B × Q + R. కంపేర్ చేసి చూస్తే రిమైండర్ ఎంత? 90. కానీ మనకు రిమైండర్ ఎంత ఉండాలి? 0 ఉంటేనే మనకు హెచ్సిఎఫ్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో నెక్స్ట్ ఏమైపోతుంది? B బికమ్స్ A, అంటే 270 ఈజ్ = అండ్ R బికమ్స్ B అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 90కి 270కి చూద్దాం. ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అయింది చూడు. A ఈజ్ గ్రేటర్ దెన్ B, అంటే ఏ వాల్యూ పెద్దగా ఉంది. ఓకేనా? సో 90 3s 270, మిగిలేదేంటి? 0. సో ఇలా ఎలా రాస్తాం ఇప్పుడు? యూక్లిడ్స్ లెమ్మలో ఎలా రాస్తాం? 90 × 3 + 0. ఇప్పుడు రిమైండర్ చూడండి, 0 అయిపోయింది. రిమైండర్ 0 అయితే B వాల్యూ ఏది? ఈ 90 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, అంతే కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 ఇంకా 270 ఎంత? 90. ఓకేనా? ఇది మన సొల్యూషన్. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 196 అండ్ 38220. ఓకేనా? ఇది A, ఇది B, అంటే ఏమవుతుంది? 196 38220, అంతే కదా. సో 196 1s 196, ఏ మిగులుతుంది? 1862. సో ఇప్పుడు మళ్ళీ 196 టేబుల్లో 196 9s వాల్యూ ఎంత వస్తుంది? 1764. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 12 - 4 ఏమో 8, అలాగే 15 - 6 ఎంత? 9. సో ఇప్పుడు 0ని క్యారీగా తీసుకుంటే 980 ఉంది. ఇప్పుడు 196 టేబుల్లో 980 వస్తుందా? ఎస్. 196 5s 980. సో రిమైండర్ 0. ఇప్పుడు మనం ఈ యూక్లిడ్స్ ఆల్గోరిథంలో రాద్దాం. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 38220 ఈజ్ = ఎంత? 196 × 195 + 0. నేను ఇక్కడ ఏం చెప్పాను? వెన్ రిమైండర్ ఈజ్ 0 B బికమ్స్ హెచ్సిఎఫ్ అన్నాను. సో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూద్దాం. A ఈజ్ = B × Q + R. సో ఇప్పుడు రిమైండర్ 0 అయింది. B వాల్యూ ఎంత? 196. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 196, 38220 ఎంత? హెచ్సిఎఫ్ 196. ఓకేనా? ఇది మన సొల్యూషన్.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 1651 and 2032. సో ఇందులో ఏది ఏ, ఏది బి? ఇది ఏ, ఇది బి. ఎందుకంటే ఏ షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి. సో 1651 2032 మనం డైరెక్ట్గా రాసేయచ్చు కదా. 1651 1 1651. ఎందుకంటే 1651 2 అనేది 2032 కన్నా పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి. సో ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏం మిగులుతుంది? 381. సో మనం ఇక్కడ రాసుకుందాం. 2032 is equals to 1651 into 1 plus 381. అంతే కదా. కంపేర్ చేసి చూడండి స్టాండర్డ్ ఫార్ములాతోని. A is equals to B cross Q plus R. మనకి R 0 అయితేనే B HCF అవుతుంది. ఇక్కడ R 0 ఉందా? లేదు. 381 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సేమ్ మళ్ళీ అప్లై చేస్తాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? B becomes A and R becomes B. సో 1651 ఏమో A అయిపోతుంది అండ్ 381 ఏమో B అయిపోతుంది. సో ఇవి రెండు డివైడ్ చేసి చూద్దామా? సో 381 1651. 1651 కన్నా చిన్న నెంబర్ ఏంటి? 381 మల్టిపుల్స్లో 381 4s 1524. సో ఇప్పుడు ఎంత మిగులుతుంది? 127. ఓకేనా? రాసుకుందాం ఇక్కడ. అలాగే 381 into 4 plus 127. గమనించండి ఇప్పుడు కూడా R అనేది 0 అవ్వలేదు. సో ఈ స్టెప్ని ఇంకోసారి చేయాలి మనం. సేమ్ నౌ 381 becomes A and 127 becomes B. 381 is equals to 127 టేబుల్తో. సో లాస్ట్లో థర్డ్ స్టెప్ చూద్దాం. థర్డ్ స్టెప్ ఇక్కడ పైన చేస్తున్నాను. థర్డ్ స్టెప్ ఇక్కడ పైన రాస్తున్నాను. 127 381. 127లో 381 వస్తుందా? ఎస్. 127 3s 381. మిగిలేదంతా 0. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాం. 127 into 3 plus 0. గమనించండి ఇక్కడ R is 0. సో HCF ఏంటి? B. B వాల్యూ ఎంత ఉంది HCF ప్లేస్లో? 127. సో HCF ఎంత? 127. దేని HCF 127? HCF ఆఫ్ 1651, 2032 HCF ఎంత? 127. ఇది మన ఆన్సర్ అనమాట. ఓకేనా? యూక్లిడ్స్ ఆల్గరిథం వాడి HCF ఎలా కనుక్కుంటారో మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ఈ క్వశ్చన్లో డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక చిన్న విజ్ఞప్తి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.